ఒకటవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ముందుగా 7వ వచనం చివరి భాగం. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అనే మాట. దేవుడు హృదయాలను లక్ష్యపెట్టేటటువంటి దేవుడు అని. మనుషులు పైన ఎలాగున్నానంటే హృదయంలో ఉండు దాన్ని బట్టి బయటికి మనం కనపడతాం. కనుక హృదయమును లక్ష్యపెట్టువాడు అని అంటే ప్రభు అయిన దేవుడు ఆశించేది మానవుని హృదయాన్ని కావాలని కోరుతున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని. ప్రభు అయిన క్రీస్తు హృదయాన్ని గురించిన ప్రాముఖ్యమైన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. బాగానే ఉన్నాయి ఈ మాటలన్నీ. అయితే నా హృదయం ఎలాగుంది? చాలాసార్లు మన హృదయాలు మనం గ్రహించలేం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మీ బైబిల్ చూస్తూ ఉండండి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు మీకోసం బైబిల్ మీరు చూసుకోవడానికి రెఫరెన్స్ నా కోసం కాదు. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటే ప్రశ్న. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరు మన సొంత హృదయాన్ని మనం గ్రహించడం అనేది, అండర్స్టాండింగ్ అవర్ ఓన్ హార్ట్స్ స్టేటస్, మన హృదయపు స్థితిని మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం అనేది అది ఎంత ప్రాముఖ్యమైందో, వాస్తవానికి అది ఎంతో అవసరమైంది అని చెప్పాలి. కనుక మన హృదయపు స్థితిని గూర్చి ఇక్కడ ఏమంటాడు అంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని ఏంటి దానికి ఉండేటటువంటి వ్యాధి? మనం తర్వాత మార్క్స్ సువార్త 7వ అధ్యాయానికి వస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి 20వ వచనం నుంచి చాలా మాటలు చెబుతూ వచ్చాడు, దాదాపు 13 సంగతులు. అయితే ఒక మాట జ్ఞాపం చేస్తే, హృదయంలో నుండి ఏది బయటికి వచ్చునో అదే మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. కాబట్టి మన హృదయం అపవిత్రమైన హృదయం. ఈ మధ్యాహ్నం నీవు అర్థం చేసుకున్నావా నీ హృదయం ఎలాంటిదో? నీ హృదయ స్థితి ఎలాంటిదో ప్రభువైన దేవుడు తానే స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఏ మనిషి తన హృదయ స్థితిని అర్థం చేసుకుంటాడో ఆ మనిషి తన హృదయాన్ని సరి చేసుకుంటుంది అనుకున్న అవకాశం తనకు కలుగుతుంది అని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి మనం వస్తే మొదటి 3 వచనాలలో, అంటే అధ్యాయం అంతా కూడా మనం చూడొచ్చు. అక్కడ ప్రభు తన ప్రవక్త ద్వారా ఒక మాట అంటాడు, ఈ నా జనులు వారికి తెలివి లేదు, వారు యోచించరు అన్నాడు. నేను చెప్పిన రెఫరెన్స్ కరెక్టేనా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. కాబట్టి వారు తర్వాత 2 జంతువులు చెప్పాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తెలుసు, గాడిదకు తెలుసు సొంతం అని దొడ్డి. అయితే మనుషులకు ఏం తెలియడం లేదు అంటే అర్థం చేసుకోవడం తన హృదయంలో ఎంత మోసమైందో, ఎంత చెడిపోయిందో. కాబట్టి నేను అనడం ఆ మాట నేను అనడం కాదు, ఎవరు అఫెండ్ కాకూడదు. ఒక వ్యక్తి, ఒక మనిషి తన హృదయాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిగా అర్థం చేసుకోకపోతే, అంతేకాదు తన యజమానిని సృష్టికర్తను అర్థం చేసుకోకపోతే గాడిద కంటే అన్యాయం అని చెప్పాలి.
అర్థమైందా? గాడిదకైనా తెలుసు సొంత వాని తోటి. అయితే నీ హృదయంలో ఆ సొంత వానికి వచ్చే జ్ఞానం గ్రహింపు నీకు లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే ప్రభు మన హృదయమును గుణపరచాలని ఆయన కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం రండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం కాబట్టి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని అంటాడు. ఐ విల్ హీల్ అనేటువంటి మాట ఎంతో చక్కని మాట. ఇందాక వ్యాధిని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే ఇప్పుడు ప్రభు అంటాడు, నేను స్వస్థపరుస్తాను. కనుక ఈ మధ్యాహ్నం మన హృదయం స్వస్థపరచబడిందిగా ఉండాలి. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి రండి. 2వ వచనం, ఆ తర్వాత 3వ వచనం చదువుదాం చాలు. నవ్వుల కంటే దుఃఖపడి మేలు, ఏలైనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. అంటే గుణపరచడం ఏంటి అంట? స్వస్థపరచడం. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మళ్ళీ ఒకరమైన మన హృదయములు గుణపరచబడాలి, స్వస్థపరచబడాలి. స్వస్థపరిచేవాడు మన ప్రభువైన క్రీస్తు పరమ వైద్యుడు. అందుకే లోకానికే పెంచాడు, అందుకే శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. పేతురు అంటాడు 1వ పేతురు 2వ అధ్యాయంలో 24 వచనంలో, ఆయన శిలువలో మ్రాను మీద పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది అని నేను. కనుకనే ఈ మధ్యాహ్నం ప్రభు నీకో కార్యం చేయాలని కోరుతున్నాడు. ఐ విల్ హీల్. నేను నిన్ను స్వస్థపరచుదును. నీవు స్వస్థత పొందావా అంటే నీ పాపను క్షమించబడి, నీ జీవితం మార్చబడి, నీ హృదయం పవిత్రపరచబడి, నువ్వు నీతిగా తీర్చబడిన శ్రేష్టమైన అనుభవం. అదే హీలింగ్. సిన్నును గూర్చి బైబిల్లో వ్యాధి అని చెప్తాడు. అదే ఇక సింపుల్గా రక్షణ గురించి చెబితే అది హీలింగ్ అని చెప్పాలి. 103వ కీర్తనలో భక్తుడు కీర్తనకారుడు దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములైన మాట ఇంగ్లీష్లో డిసీజెస్. హీ హీలెత్ ఆల్ ద డిసీజెస్. ఏంటో డిసీజెస్? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన నీ పాపములను పరిహరించేవాడు. అవును, నిజమే. ఈ మధ్యాహ్నమందు అటు మన హృదయాన్ని గురించి మనం తలంచుకుందాం. ప్రభు, నీ దేహమును కాదు, నీ వెలుపటి రూపమును కాదు, వెలుపటి ఆరోగ్యము, ఆస్తో అంతస్తులో కాదు ఆయన చూడడంలే. కొన్నిసార్లు ఈ వెలుపటి పరిస్థితులు బట్టి మనల్ని మనం మోసగించుకుంటూ, నేను ఇలాగున్నానంటే దేవుడే కదా అని నువ్వు అనుకుంటావు. నువ్వు మోసగించుకోవడం. బయటికి నువ్వు బాగానే ఉన్నావు. యు ఆర్ వెల్ బై ఆల్ మీన్స్. అన్ని విధాల, ఇన్ ఆల్ యాంగిల్స్ యు ఆర్ వెరీ గుడ్. అన్ని కోణాల్లో కూడా నువ్వు చాలా బాగున్నావు. అయినా నీ హృదయం సరైనదిగా లేదు. దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా లేదు. ఆ మాట అన్నాడు పేతురు అపొస్తలుడు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. రండి దయచేసి 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు. ఇక్కడ పేతురు అపొస్తలుడు మాట్లాడుతూ అంటాడు. ఎవరితోటి? గారడీ వాడైన సీమోనుతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యములు దయచేసి చూడండి. 22, 23 వచనాలు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని, క్షమించండి, 21వ వచనం కూడా, నీ హృదయము
దేవుని ఎదుట సరి అయినది కాదు. కనుక ఈ కార్యమందు నీకు బహు స్పష్టంగా నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎందుకని అన్నాడు 22వ, నీ హృదయంలో ఈ నీ చెడుతనం ఉంది నీకు. 23లో నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నావు. అందుకు హృదయం సరైనదిగా లేదు దేవుని ఎదుట. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి నీ చెడుతనం మానుకో, మోరు మనసు పొందు, ప్రభు నేను క్షమిస్తాడు. చక్కని మాటలు. అదే ఈ మొదటి తలంపుగా ఈ మన ధ్యానంలో మనం చూస్తాం. ఒక్కసారి మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. రక్షణ పొందని వారికే కాదు, ఇక్కడ రక్షించబడిన దేవుని ప్రజలమైన మనకును మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలు కూడా మోసకరమైనవే. అదేదో అవిశ్వాసుల గురించి చెప్పాడు అని అనుకోవద్దండి. విశ్వాసులమైన మన హృదయాలు కూడా ఎన్నోసార్లు మనల్ని మోసగిస్తూనే ఉంటాయి. అందుకనే మన హృదయాలను కూడా మనం పరీక్షించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2 దయచేసి 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనములు ఉన్నాయి, కానీ నేను మధ్యలో నుంచి చదువుతున్నాను. గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా 21 అందరం కలిసి చదువుదామండి. 21 ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనిలా దేవుని ఎదుట ధైర్యం కలవారమగుదుము. ఇక్కడ ఈ పత్రిక ఎవరికి రాశాడు అనే విషయానికి వస్తే దేవుని పిల్లలకు రాశాడు. ఈ మాటలు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలకును వర్తిస్తున్నాయి. కాబట్టి మన హృదయాలు ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తున్నాయో చూడండి. అవి మన ప్రభువుకు తెలుసు. మన హృదయం కంటే ఆయన అధికుడు. కనుక ఇప్పుడు మరి ఏం చేద్దాం? 20 చివరిలో మన హృదయములను దేవుని ఎదుట సమ్మతిపరుచుకుందాం, సరి చేసుకుందాం. అప్పుడే దేవుని ఎదుట మనం ధైర్యం కలవారమై ఉంటాం. ఆయన ఎదుట మనం నడుస్తాం. ఇందాక ఆరాధనలో ఆదికాండం 3వ అధ్యాయం లేక మనం చెప్పుకున్న 1 సమూయేలు 16వ అధ్యాయంలో 5వ వచనంలో భయపడి, అయితే భయం ఉండదు. ఆదికాండం 3లో చెప్పుకున్నాం, భయపడ్డాడు అందాము. యెహోవా సన్నిధికి ఎదుటి రావడానికి భయపడిపోయినాడు, రాలేకపోయాడు. కారణం ఏంటంటే తన హృదయం తన మీద దోషారోపణ చేస్తుంది. ఈ మధ్యాహ్నం మన హృదయాలు మన మీద దోషారోపణ చేస్తుంటే సరి చేసుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నిందారహితుడుగా నడుచుకొనుము అని. తర్వాత తలంపు మనం వెళ్దాం. దయచేసి రండి. 1వ సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం. 1వ సమూయేలు 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన తన ఎదుట ఉన్నాడని, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను అని. సమూయేలు ఏమనుకున్నాడో ఇక చూస్తా. శామ్యూయల్ నౌ హీ మిస్అండర్స్టాండ్స్. సమూయేలు తాను పొరపాటున సరినితిగా గ్రహించని స్థితిలో తానున్నట్లుగా మనం చూస్తాం. సరే, నేను ఎక్కువ మాటలు పదాలు వాడకుండా ఒక ముఖ్యమైన తలం గమనం తేవడానికి చెబుతాను. అలాంటి వాడుగా ఏమనుకున్నాడు అంటే, యెహోవా అభిషేకించిన వాడు ఇతనే అనుకొనెను. నా బైబిల్లో అనుకొనెను అనే దానికి గీతలు గీసి పెట్టుకున్నా. ఆ పదానికే చాలాసార్లు నేను అనుకుంటాను, చాలాసార్లు మనం అనుకుంటాం. అంటే దేవుడు అభిషేకించిన వాడు వీడే అని అనుకుంటాం.
అంటే మన తలంపులు సరైనవిగా కావు. ఇక్కడ సమూయేలు యొక్క తలంపులు సరైనవి కావు. ఎందుకు తలంపులు అని వాడాను అని అంటే, మనము మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని అన్నప్పుడు, వారు పాపములు క్షమించడానికి ఈయన ఎవరు అని 8వ వచనం, వారు తమలో తాము ఈ మాట ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో వారు తమలో తాము ఏం చేశారట, ఇలాగా అంటే ఇలాగా తమలో తాము అనుకుంటున్నారు. ఆలోచించడం అనేది ఇక్కడ ఉంది. తమలో తాము అనుకోవడం, లేక ఒకరితో ఒకరు అనుకోవడం. ఈయన ఏంటి పాపలు క్షమిస్తా అంటున్నాడు, కాబట్టి దేవుడు తప్ప పాపలు క్షమించగలవాడు ఎవడు? ఇలాగ అనుకోవడం. నేను అనుకోవడం అనే ఒక పదం కోసమని ఇక్కడికి వచ్చాను. 8వ వచనం 7వ వచనం చివరిలో హృదయంలో ఆలోచించుకున్నారట. ఆ తర్వాత 8వ వచనంలో తమ హృదయాల్లో 7 చివరిలో హృదయంలో ఆలోచించుకున్నారు. 8లో వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తెలుసుకున్నాడు. కనుక మీరిలాగూ మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచు ఉన్నారు అని, ఆలోచన అన్నమాట. దీనికి ఇంకో పదం నేను వాడచ్చా? వాక్యం యొక్క వెలుగులోనే మనం ఆ పదాన్ని కూడా మనం గమనిస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. 55 యెషయా గ్రంథం 8వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ 7, 8, 9 వచనాలలో మార్గములను గూర్చి మనం చూస్తాం, తలంపులను గూర్చి మనం చూస్తాం. తలంపులే మార్గాలని కూడా అన్నాడు. సరే, ఇక్కడ సమూయేలుకు అనుకోవడంలో తనకి తలంపు వచ్చింది. ఏం తలంపు వచ్చిందంటండి? యెహోవా అభిషేకించిన వాడు ఇతడే. కానీ వెంటనే ప్రభువైన దేవుడు కాదు అన్నాడు. ఇక్కడ సమూయేలు పొరపాటు చేయబోతున్నాడు. కాడు సౌలు మనుషులు కోరుకున్నవాడు ఇప్పుడు ఈ యెషయా కుమారులో పెద్దవాడు, వాడు సమూయేలు కోరుకున్నవాడు అవుతాడు. ఇక అభిషేకిస్తే కనుక అది ప్రజలు తమ సొంత తలంపున, సమూయేలు తన సొంత తలంపున ఆ ప్రకారం చేయబోతాడు. కాబట్టి సమూయేలు అభిషేకించబోయే రాజు సౌలు వంటి వాడిని చేస్తాడు. అయితే దేవుడు అడ్డుపడ్డాడు. కాదు సమూయేలు. ఒకవేళ యెషయా గ్రంథం 55, 7, 8, 9 వచ్చే ఈరోజు మన జీవితాలకు అన్వయించుకుంటే, మనం అనుకోవడం, మనం తలంచడం, మనం ఆలోచించడం. దేవుడు అంటాడు, మీ ఆలోచన నా ఆలోచన వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గంలో వంటివి కావు అని ప్రభువైన దేవుడు చెప్పడం మనం చూస్తాం. అందుకనే ఒకసారి మన జీవితాల్లో మన సొంత ఆలోచనలు, తలంపుల విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సమూయేలు అంతకుముందులాగా ఈవిడు వచ్చినప్పుడు యెషయా యొక్క పెద్ద కుమారుడు ప్రభు వీడేనా అని ఒక మాట అడిగింటే ఇంకెంత బాగుండేదో. కాదులంటే నెమ్మదిగా ఊరుకుండేవాడేమో. వీడే అనుకొని ఆఖరికి అభిషేకం చేయబోతే కాదు అని ప్రభు, ఐ హ్యావ్ రిఫ్యూజ్డ్ హిమ్. ఈ పదం ఎవరి విషయం వాడాడు? సౌలు గురించి వాడాడు. జస్ట్ పైన నేను తిరస్కరించిన ఆ సౌలు విషయం నీవెంత కాలం ఇంకా ఏడుస్తావు. కాబట్టి ఈ వ్యక్తిని కూడా ఐ రిఫ్యూజ్ దిస్ మ్యాన్ ఆల్సో ఈజ్ యాజ్ వెల్ యాజ్ సాల్. సౌలు వంటి వాడే. అందుకనే ఈ మధ్యాహ్నం మన జీవితంలో మన సొంత ఆలోచనలు, తలంపులు కాక మనము ప్రభు ఆలోచనలు, తలంపులని మాకెంతో ప్రాముఖ్యమైనవి. అవును, మన ప్రభు మనకు ఆలోచన చెప్పేవాడు. అందుకనే ఆయనకి ఏమని పేరు మనకుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
ది క్యాప్టెన్ ఆఫ్ కౌన్సల్, ది ఆథర్ ఆఫ్ కౌన్సల్, ఆలోచనకు కర్త. నిశ్చయంగా మనకు ఆలోచన ఆయన అనుగ్రహించేవాడు. ఆయన అన్నాడు. ఇంకా యెషయా గ్రంథాన్ని మనం వెళితే రండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఆశ్చర్యకరమైనవి. అట్టి ఆలోచనకర్త ఈరోజు మనకున్నాడు. అందుకనే మనం అనుకోవడం, మనం ఆలోచించడం, మనం తలంచుకోవడం, ఇవి సరైనవని అనుకోవడం, ముందుకు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ప్రభువా, ఇది నీ వలన కలిగిన ఆలోచనేనా? ఇది నీ వలన అయిన తలంపేనా? చెప్పగలమా ఇది యెహోవా వల్ల అయినది అని? చాలాసార్లు పెళ్లి కార్డులు వేస్తూ ఉంటారు. పోయిన వారం కూడా వచ్చింది అనుకుంటా, పోయిన వారం, అంతకుముందు వారం. ఏమని? ఇది యెహోవా వలన కలిగినది. దీని ఎందుకు మనం నిశ్చయంగా ఏ ఆలోచనైనా, ఏ తలంపైనా నీవు అనుకునేది ఏదైనా ఇది యెహోవా వలన అయింది అని అంటే అందు నీవు ఆనందించి ఉత్సహించగలవు. అందుకనే జాగ్రత్తతో మనం ముందుకు పోవాలి. ఇక్కడ మరొక పాఠం మనకు అదే. కాబట్టి సమూయేలు ఆయన యెషయి పెద్ద కుమారుడు తన ఎదుటికి తేబడగానే ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఇతడే అని అనుకొనెను. సరే, అలాంటివి మనం మాందాం. ప్రభు ఆలోచన కొరకై మనం కనిపెట్టుకొని ఆయన ఆలోచన చేత మన జీవితాల్లో మనం నడిపించబడ్డాం. తర్వాత తలంపు మనం వెళితే 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. రండి దయచేసి 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా ఏం చేయడట? లక్ష్య పెట్టడు. కానీ యెహోవా, ఇక చివరికి వెళ్ళాను, హృదయమును లక్ష్య పెట్టును అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. ఇక్కడ మరొక తలంపుగా మనం ఈ భాగంలో ప్రభువైన దేవుడు అంటాడు, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని. కాబట్టి పై రూపం కాదు ప్రాముఖ్యమైంది, హృదయము అంతరంగం అది ప్రాముఖ్యమైంది అని. దైవజనుడు పౌలు పేతురు వాడిన ఒక మాటకు మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చూస్తాం ఈ మాట. 1వ పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి రండి. 3వ అధ్యాయం 3-4 చదవండి దయచేసి. ఒక్కరు బిగ్గరగా చదవండి. పెట్టుకున్నటయ్యు దరి ఆ మాట గమనించండి. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు చక్కని మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు ఎలా ఉండాలట? అటు వెలుపటి అలంకారం కాదు, హృదయపు అంతరంగ స్వభావం. ఈరోజు చాలాసార్లు మనము వెలుపటి అలంకారాన్ని బట్టి మనం పోతూ ఉంటాం. అయితే వెలుపటి అలంకారాన్ని గురించి కూడా ఇక్కడ మనకు ఒక హెచ్చరిక. మన అలంకారం ఎలాంటిదిగా ఉండాలి అని అంటాడు అనేది మనం గమనించతే కనుక ఇది ఇక్కడంతా మనము 2వ వచనం మధ్యలో వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను, వాడి భయముతో కూడిన మీ ప్రవర్తన అనే మాట. అంటే మన అలంకారం కూడా దాన్ని చూస్తూ ఉంటే
మన హృదయంలో దేవుని యందు మనం కలిగి ఉన్న భయభక్తులను వ్యక్తం చేసేదిగా ఉండాలి. లోకం యొక్క దృష్టికి, అన్యుల దృష్టికి, ఎదుటివాని దృష్టికి. కాబట్టి వెలుపటి అలంకారము దానికి ఒక పరిమితం అనేటటువంటిది ఉంది. కనుక ఆ విషయం మనం జాగ్రత్తగా చూసుకుందాం. అంటే జడలు అల్లుకోవద్దని, సరైన వస్త్రం ధరించవద్దని వీటన్నిటి గురించి చెప్పడం లేదు. అయితే దేవుని బిడ్డలకు తగినట్టు, అందుకనే ఇక్కడ ఆ మాట మనం చూస్తాం కదా, ఏమని ఎవరు వాక్యం లేకుండానే కిందన ఇంకా అలంకారం ఉండగా 5వ అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి తమను తాము ఏం చేశారట? అలంకరించుకొనిది. 2వ వచనం, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. అంటే తగినంత అలంకారం అనేది మనం గమనించాలి. ఇక్కడ నేను ఇంకా దాని గురించి అధికంగా మాట్లాడబోవడం లేదు, కానీ మనలో ప్రతి ఒక్కరం దేవుని బిడలంగా మనం వెలపెట్టే అలంకారము దానికంటూ ఒక పరిమితం అనేది మనం అర్థం చేసుకొని ఆ ప్రకారం ధరించడం చాలా అవసరం. సరే, ఇక మనం అక్కడే ముందుకు వెళితే కనుక ఆ వెలపెట్టే అవుట్వర్డ్ అపియరెన్స్ అయితే ప్రభు ఏం చేస్తున్నాడట? హృదయపు అంతరంగ అలంకారాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు అని. ఇప్పుడు చాలాసార్లు మనము వెలుపటి అలంకారాన్ని బట్టి పోతుంటాం ఎదుటి వాళ్ళని గురించి కూడా. సమూయేలు అలాగే అయిపోయినాడు. ఇక నేను ఒక మాట మీకు జ్ఞాపం చేయడం మంచిది. మనల్ని మన అలంకారాన్ని చూచినప్పుడు సమూయేలు ఏలీయాబును చూచినట్లు యెహోవా అభిషేకించిన వాడు ఇతడే అని సమూయేలు అన్నాడు కదా. అయితే మనల్ని మన వెలుపటి అలంకారాన్ని ప్రజలు చూచినప్పుడు, ఓ వీరు దేవుడు అభిషేకించిన వారిలాగా, లేక దేవుని ప్రజల్లాగా, లేకపోతే భయభక్తులు కలవారుగా కనపడుతున్నారే వీరు అని అనుకోవాలి. అంటే ఏదో సందర్భం ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ దేవుని సేవకురాలకి యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంకటరమణ తీసుకెళ్ళాం హాస్పిటల్కు. అక్కడ ఒక సర్జన్ ఆయనతో ఆపరేషన్ చేయిద్దామని. అయితే ఆపరేషన్ వాళ్ళు కాదన్నారు. తర్వాత ఎక్కడో చేయించడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. ఆయన అన్నాడు తన తోటి డాక్టర్ గారితో, ఏమని, వీళ్ళేదో రిలీజియస్ పీపుల్ లాగా కనపడుతున్నారే అని. గుర్తొస్తుందా? అవును. కాబట్టి ప్రజలు మనల్ని చూసేటప్పుడు అది వరకు అర్థం కావాలి. సరే, ఇప్పుడు అలంకారం అనేది వాటి వెలుపడి దాని సంగతి వదిలేసేద్దాం. ఇంకా లోపలికి మనం వెళ్దాం. ప్రభువైన దేవుడు తన పత్రికల్లో, తన వాక్యములో ఈ మాట రాసి పెట్టాడు. దైవజనుడు పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట. 2వ తిమోతి 3వ అధ్యాయం చదవండి. ఎవరో ఒకరు తీసిన వారు 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై. కాబట్టి పైకి భక్తి ఉంది, కానీ లోపలికి ఏమి లేదంటండి, దాని శక్తిని ఆశ్రయించలే. కాబట్టి వెలపట చూస్తేనేమో చాలా భక్తిగా కనపడుతున్నారు, కానీ అయితే హృదయపు ఆంతరంగానిగా మనం వెళితే వారు దాని శక్తిని ఎవరట? ఆశ్రయించని వారు అన్నాడు. ఇట్టి వారికి ఏం చేయట? తీతుకు వెళ్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అందరము కలిసి చదువుదాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులు నైండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కనుక ఇక్కడ దేవుణ్ణి ఎరుగుదము పైనుండే భక్తి ద్వారా, ఆ భక్తి వేషం ద్వారా
తెలియపరుస్తున్నారు దేవుని ఎరుగుదము అని. కానీ హృదయంలోనికి వెళితే, ఆంతర్యంలోకి వెళితే వారు ఎవరంటండి? దేవుని శక్తిని ఏమాత్రము ఎరగనటువంటి వారు. వారు సత్కార్యాల విషయంలో అసహ్యులు, అవిధేయులు, తర్వాత భ్రష్టులు. తమ క్రియల వలన ఏమంటున్నారట చెప్పండి? మాకు తెలియదు ఎవరో దేవుడు అనే పరిస్థితి మనం చూస్తాం. అందుకనే ఇక్కడ 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏలీయాబు మాత్రం బయటికి ఇట్లా కనపడతా ఉన్నాడు. అంటే ఏలీయాబు కూడా సమూయేలు ఏలీయాబు యొక్క హైట్ను చూసినట్టున్నాడు, తన భుజాలు ఎత్తును చూసినట్టున్నాడు. అర్థమైందా? లేకపోతే తన బలాన్ని చూసినట్టున్నాడు. ఆ రోజు సౌలు గురించి కూడా అదే కదా వాళ్ళు చూశారు. సౌలు వారందరికంటే ఎత్తటివాడు. కాబట్టి ఇదంతా చూసినట్టు వారు ఇప్పుడు సౌలును కోరుకున్నాడు. సమూయేలు కూడా ఏలీయాబును కోరుకొని అభిషేకం చేయబోదు కాదు అన్నాడు. ఈ మధ్యాహ్నం మరొక తలంపు ముగించి ముందుకు పోతుంటాడుగా, మన ప్రభు మన వెలపటి అలంకారాన్ని కాదు కావాలని చూసేది, ఆయన హృదయపు అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు. మృదువైనది, పవిత్రమైనది, నిర్మలమైంది, సులభంగా లోబడేది. అట్టి అలంకారం దేవునికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి మన హృదయపు అంతరంగ స్వభావం అది ప్రభుకి ఎంతో అంగీకారమైంది. కాబట్టి వెలపటి కాదు, ఆంతర్యములు ఎలాగున్నాము అది మనం పరీక్షించుకొని ప్రభు దృష్టికి ఆయన అంగీకరించే వారంగా మనం ఒక నూతన తీర్మానం చేసుకున్నాం. నేను మరొక తలంపుకు వచ్చి వస్తాను రండి. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 7వ వచనం. అంటే మనకు 7వ వచనంలో కంటే కిందకు వెళ్తే ఆ పదం ఉంది. 8వ వచనం అందరం కలిసి చదువుదాం ఒకసారి. యెషై అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకోరలేదని. ఆ పదం పదే పదే వస్తుంది యెషై తెచ్చినప్పుడల్లా. ఇప్పుడు 2వ వాడు 3వ వాడు 10వ వచనంలో 9 చివరిలో ఇతని కోరుకోలేదు, 10వ వచనంలో ఇతని కోరుకొన లేదు అని. అయితే 12వ వచనానికి వెళ్దాం, అందరం కలిసి చదువుకుందాం. దయచేసి రండి. 12వ వచనం అందరం కలిసి. అతడు వారిని పిలువనింపించి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును అయిండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి నీవు. ఆ పదం ఒకసారి 2 సార్లు మనం చూస్తే ఎలాగా వాడాడో. ప్రభువైన దేవుడు సమూయేలుతో చెప్పిన మాట అది. ఆ పదం కోరుకొనలేదు. ఆ తర్వాత క్రిందకు వస్తే ఇతన్ని కోరుకొని ఉన్నాను. ఇక్కడ అంటే దీనికి ఇంకో పదం ఉంది ఇంగ్లీష్లో మనం చూస్తే చూస్. నేను ఏర్పరచుకున్నా. మనకు తెలుసు 1వ సమూయేలు 16వ అధ్యాయం ఆరంభించినప్పుడు ఐ హ్యావ్ ప్రొవైడెడ్ మీ ఏ కింగ్. నా కొరకై నేను ఒక రాజును ఏర్పరచుకున్నాను. కాబట్టి నేను ఎన్నుకున్నా, నేను ఏర్పాటు చేసుకున్నా. అందుకని ఇక్కడ నేను చెప్పాలని కోరుతున్న మాట ఓ పదాన్ని వాక్యాన్ని వెళ్దాం. అక్కడ తేటగా ఉంది యెహోవా ఏర్పాటు అనేది. యెహోవా ఏర్పరచుకోవడం, ఎన్నిక చేసుకోవడం. క్రొత్త నిబంధనలో కూడా యేసే అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏం చేశానట? ఏర్పరచు. ఐ హ్యావ్ చోజన్ యూ. కాబట్టి ది చాయిస్ ఆఫ్ ది లార్డ్ అనేది వాడితే మంచిది. ది చాయిస్ ఆఫ్ ది లార్డ్, యెహోవా యొక్క ఏర్పాటు. ఏమంటారు? చాయిస్, దేవుడి చాయిస్. కనుక ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వాడు. కాబట్టి సమూయేలు కాదు, యెషై కాదు, మీరు ఎన్నిక చేసుకుంటే కాదు. నేను వీరిని కోరుకోనులే, నేను ఎన్నిక చేసుకున్నాను. చివరిగా దావీదు వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు సమూయేలు, ఇతడు నేను కోరుకున్నవాడు, నువ్వు లేచి ఇప్పుడు అభిషేకించమని. కాబట్టి ఇక్కడ నా ముఖ్యమైన తలంపు ఏంటంటే ది చాయిస్ ఆఫ్ ది లార్డ్, నాట్ ఓన్లీ ఫర్ గాడ్ అండ్ ఫర్ గాడ్స్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ అస్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ.
వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన విషయంలో, అలాగే దేవుని ప్రజల విషయంలో, అలాగే మన ప్రభువైన దేవుని విషయంలోనూ దేనికైనా గాడ్స్ చాయిస్ ఈజ్ ది బెస్ట్ చాయిస్. దేవుని యొక్క ఎన్నిక ఏర్పాటే మన జీవితాలకు మనకెంతో ఉత్తమమైనటువంటిది, అత్యుత్తమమైనటువంటిది అని ఇప్పుడు ఒక వచనం మీకు జ్ఞాపం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 29వ వచనం. రెండు దయచేసి త్వరగా తీసిన వారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 29వ వచనం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. చాలంతే. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఏంటంట? ఆశ్రయ దుర్గం. ఇంగ్లీష్లో ఏముందండి? మాటను చదవండి. కాబట్టి ఇక్కడేమో వే ఆఫ్ ది లార్డ్ అని ఉంది. అందుకే ఇందాక 16వ అధ్యాయంలో కూడా నేను తలపు చెప్పా. కాబట్టి యెహోవా ఏర్పాటు లేకపోతే యెహోవా మార్గం అంటే దేవుడు ఏమైతే ఏర్పాటు చేశాడో మన జీవితాలకు అది ఎలాంటిది అనే విషయం తెలుగులో బాగుంది. యెహోవా ఏర్పాటు యథార్థవంతునికి ఎలాంటిదంటే అండి? ఆశ్రయ దుర్గం. నేను ఇంగ్లీష్లో వాడిన పదాలు కొన్ని చెప్పనా? స్ట్రెంగ్త్ అని వాడాడు. అంటే యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు స్ట్రెంగ్త్ అంటాడు కింగ్ జేమ్స్ వర్షన్లో. ఆ తర్వాత ఈఎస్వి వర్షన్కి వస్తేనేమో స్ట్రాంగ్ హోల్డ్ అన్నాడు. యథార్థవంతుని యెహోవా ఏర్పాటు యథార్థవంతునికి ఏంటంట? స్ట్రాంగ్ హోల్డ్, బలమైన దుర్గం అని అన్నాడు. ఆ తర్వాత ఎన్ఐవి వర్షన్ వెళితే యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు బలమైన ఆశ్రయం అన్నాడు, స్ట్రాంగ్ రెఫ్యూజ్. కాబట్టి స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ హోల్డ్ అండ్ స్ట్రాంగ్ రెఫ్యూజ్ మనకు తెలుసు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వీళ్ళు ఎలా ఉంటాడంటే చెప్పండి, సురక్షితముగా ఉంటాడు అని. నేను ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక వ్యక్తికి వెళ్తాను, నేను ఇక్కడే ముగించబోతాను ప్రవచితమైతే. సామెతలు 18:10లో యెహోవా నామం బలమైన దుర్గం లేక యెహోవా ఏర్పాటు ఒక వ్యక్తికి బలమైన దుర్గం. అందులోనికి నువ్వు వెళితే, అందులో నీవుంటే నీవెంతో సురక్షితంగా ఉంటావు. మనుషులు తమ స్వంత ఏర్పాటు చేసుకొని నష్టపోయిన వారు ఎంతోమంది లేకపోలేదు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను జ్ఞాపం చేసి ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరు అనంటే ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు. రెండు దయచేసి త్రిప్పండి మీ బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయానికి. ఆదికాండం 19వ అధ్యాయం. దేవుడు అద్భుతంగా తన మహా కనికరములను బట్టి లోతును తన కుటుంబమును సొదొమ గొమొర్రాలు దహించబోవు అగ్ని గంధకముల బాధ నుంచి తప్పించాలని ఆశించి అదే పనిగా పంపించి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారిని బయటికి తీసుకొని వచ్చి ప్రభువైన దేవుడు వారితో కొన్ని మాటలు అన్నాడు. ఇక్కడ మీరు తర్వాత ఎన్ని మాటలు అన్నాడు ఏంటి అని మీరు గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము. మొదటిది ఫ్లీ, పారిపొమ్ము. ఆ తర్వాత రెండవది నీ వెనుక చూడకము, లుక్ నాట్ బ్యాక్. ఆ తర్వాత మూడవది ఈ మైదానంలో ఎక్కడనో నిలవక, అంటే ఎక్కడ కూడా స్టాండ్ కావద్దు, నిలవద్దు. నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు ఏం చేయమన్నాడు. కానీ ఆ మాట మొదటే వచ్చింది మనకు. పారిపొమ్ము, వెనకకు చూడకము, తర్వాత ఎక్కడనూ నిలవకము అని. ఆ తర్వాత ముగింపులో మనకు తెలుసు నీవు నశించిపోకుండా అన్నమాట. అంటే దేవుడు సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాల్లో నాశనం కాబోతున్న పరిస్థితి నుంచి ఆ కుటుంబాన్ని
బయటికి తెచ్చి వారికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. ఒకటి ఫ్లీ, రెండవది లుక్ నాట్ బ్యాక్, మూడవది స్టాండ్ నాట్ ఎనీవేర్ ఇన్ దిస్ ప్లేన్. చెప్పితే వాళ్ళు ఏం చేశారు పాపం. అప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఏమంటాడు చూడండి దయచేసి. 18, 19 వచనాలు మనం ఎక్కువగా చూడము, నేనే చదివే మాట గమనించండి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణమును రక్షించావు. ఒకటి తనకు అర్థమైంది, దేవుని కటాక్షం తన మీదకి వచ్చిందనే సంగతి గ్రహింపుంది. రెండవది తన ప్రాణము, తన ఇంటి వారి ప్రాణం నిశ్చయంగానే మరణం నుంచి రక్షించబడ్డామన్న నిశ్చయత వారికి ఉంది. 18, 19 చివరి వచనంలో చివరి భాగంలో నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. పారిపోమ్మ ఎక్కడికండి? ఎక్కడికి పారిపోమన్నాడు? ఏ పర్వతాన్ని పారిపోమన్నాడు? తక్కించుకున్నట్లు పారిపోమ్ము అన్నాడు. ఏ పర్వతం అది? దేవుడు చూపించిన ఆ పర్వతం. కనుక ఆ పర్వతానికి పారిపోమ్మని అంటే, ఇప్పుడు ఈయన అంటాడు నేను ఏం చేయలేనంట, పారిపోలేను. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పారిపోను. ఆ పర్వతం మనకు తెలియాలి. ఆ పర్వతం ఏంటో కాదు, దేవుడు చూపించిన పర్వతం. అబ్రహాముకు లోతుకు వ్యత్యాసం ఏంటో తెలుసా? అంటే చాలా ఉన్నాయి, ఒక మాట ఈ సందర్భంలో జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు అబ్రహాముతో స్పష్టంగా ఇలాంటి మాట ఒకటి అన్నాడు, గుర్తొస్తుందా మీకు? ఆదికాండం 22వ అధ్యాయం. తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు, నేను నీకు చూపించబోవు ఆ పర్వతం. అబ్రహాము ఏమనలేక, అంత దూరమా, 3 దినాల ప్రయాణం ప్రభా, నువ్వు కోరింది నా కుమారుని బలిగా అర్పించమనే కదా, ఇక్కడ అర్పిస్తానులే అని అనొచ్చు. ఆ పర్వతమా, ఈ వృద్ధాప్యంలో నేను ఎక్కడం 100 సంవత్సరాల వయసు సాధ్యమా? లేక ఆ పర్వతమా, ఈ కట్టెల మోపులు మోసుకొని పోవడం, బలిపీఠం కట్టడానికి ఎంత కట్టెలు కావాలా? ఇంత బరువు మోయగలమా, తీసుకొని పోగలమా అని అబ్రహాం he could have made many excuses, but he didn't. ఎన్నో సాకులు అబ్రహాం చెప్పిండొచ్చు, కానీ చెప్పలేదు. కనుక అబ్రహాం సింప్లీ ఒబేడ్. తెల్లవారుగానే, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే, యాజ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అబ్రహాం రోజ్ అప్ అండ్ వెంట్. అబ్రహాం లేచి వెళ్ళిపోయాడు. అయితే లోతు దగ్గరకు వస్తే అబ్రహాం అప్పుడు అంతా నెమ్మదిగా ఉంది. అయితే లోతు దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అప్పుడు ప్రభు దేవుడు చెప్పాడు, ఆ పర్వతం నువ్వు పారిపో అంటే చెప్పాడు స్పష్టంగా. లోతుకు బాగా తెలుసు తను వెళ్ళిన పరిస్థితులు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ హీ వాంటెడ్ టు మేక్ హిజ్ ఓన్ చాయిస్. లోతు తన సొంత ఏర్పాటు తాను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. having experienced such a terrible affliction in life, having seen the terrible anger of God, judgment of God, having seen the grace of God, ఇంత చూసి ఇంత అనుభవించి ఇప్పుడు అంటాడు తన సొంత ఛాయ్ ఇస్తాను. దేవుడు చేశాడని చెబుతూనే వచ్చాడు ఒకవైపు. ఈడికి వచ్చేటప్పటికేమో నేను ఆ పర్వతానికి ఏం చేయలేనట, పారిపోను. రీజన్ ఏంటి చెప్పాడు? కారణం ఏం చెప్పాడు? పారిపోలేదని చెప్పింది. కారణం ఏం చెప్పాడు? ఏంటి? కీడు నాకు సంభవించి, అంటే ఈ లోపలనే ఏమైనా కీడు వస్తే నేను చస్తానేమో. నిన్ను దేవుడు బయటికి తెచ్చింది చావడానికా? కాదే. ఆ తర్వాత దేవుడు చెప్పాడు నువ్వు తప్పించుకొని పారిపోమన్నాడే. మరి నేను ఎలా అంటే హిజ్ ఓన్ థాట్. ఇందాక మనం చెప్పుకున్నాం, తన సొంత తలంపు తను కూర్చి, తన భద్రతను కూర్చి. ఈరోజు ఎన్నోసార్లు మనకుండే ఇదే, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన క్షేమాన్ని గూర్చి, మన భద్రతను గూర్చి, మన అవసరాలు గూర్చి, మన పనుల విషయంలో మనం ఏమనుకుంటామంటే
ఈ ఆలోచన బాగుంటుంది, ఈ తలం బాగుంటుంది, ఈ తీర్మానం బాగుంటుంది, ఈ ఏర్పాటు బాగుంటుంది అని మనం అనుకుంటాం. దేవునికి అన్నీ తెలుసు. ఇలాగ అనుకోవడం మన బుద్ధిహీనత. ఎంత చెప్పినా కూడా వినలే. కాబట్టి హీ ఇన్క్లైన్డ్ టు ఫ్లీ టు హిజ్ ఓన్ చాయిస్. తాను తన స్వంత ఏర్పాటుకు తాను పారిపోవడానికి ఇష్టపడ్డాడు. సాకులు చెప్పాడు దానికి. మళ్ళీ ఏం సాకులు చెప్పాడండి? రండి దయచేసి 20వ వచనం. ఇదిగో పారిపోటుగా ఊరు నీవు చూపించింది దూరంగా ఉంది, నేను ఎన్నిక చేసుకునేది దగ్గరగా ఉంది. షార్ట్ కట్. తర్వాత అది చిన్నది, నువ్వు చూపించింది చాలా పెద్దది, అయితే నేను ఎన్నుకున్నది ఏంటంటే చాలా చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోని. ఆ ఊరికి ఆ పేరే చిన్నది. సోయర్ అంటే చిన్నది. అంటే కొన్నిసార్లు మన దృష్టికి సరిగా కనపడేది మన జీవితంలో మన స్వంత ఛాయిస్. లోతు జీవితంలో ఇదే. ఎప్పుడు సరే, నేను ఇంకెక్కువ ప్రసంగించాను, నేను ఇక్కడే ఆపేస్తున్నాను. అబ్రహాం అయితేనేమో తనంతట తాను ఎప్పుడు ఏమాత్రం ఏర్పాటు చేసుకున్నవాడు కాడు, ఎన్నిక చేసుకోలేదు. నేను ఇంతకంటే ముందుకు వెళితే కూడా మరో సందర్భం ఉంది అబ్రహాం లోతు జీవితంలో. ఆదికాండం 13వ అధ్యాయం ముగింపు అయిన తర్వాత 13వ అధ్యాయం ముగింపులో మనం చూస్తాం. అప్పుడు అబ్రహాం అన్నాడు, నాయనా లోతు, ఎందుకురా, మనం బంధువులం కదా, కాబట్టి మనకు తగాద ఎందుకు? నువ్వు తూర్పుకు పోతే నేను పడమటికి, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతాను అన్నాడు. బాగా వినండి ఆ మాటలు. అప్పుడు నువ్వు ఎటు పోతావో కోరుకోనంటే వెళ్ళాడు అయ్యగారు ఊరి బయటికి. వెళ్ళిపోయి ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి చూశాడట. ఎక్కడ చూశాడట? చూస్తే సొదొమ గొమొర్రా ఇదంతా ఏదైనా తోట వలె ఉన్నాయంట. ఎట్లున్నాయండి చెప్పండి? ఏదైనా తోట వలె అనుకున్నాడు. అంటే హీ వాజ్ డిసీవ్డ్ బై హిస్ అవుట్వర్డ్ లుక్. తన బాహ్యంగా కనపడే ఆ చూపు ద్వారా తను మోసగించబడ్డాడు. పౌలంటాడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో, మేము వెలిచూపు వలన నడుచుకొనము, విశ్వాసం వలన ఏం చేస్తాం? మేము నడుచుకొనిచున్నాం. ఎన్నో సందర్భాలు బంధిస్తాం. కాబట్టి ప్రభుని పిల్లరా, వెలుపడి పరిస్థితులు బట్టి మనకు పోక మన జీవితంలో ప్రభు దృష్టికి ఆయన నడుపుతాయంటో అర్థం చేసుకొని పోదాం. అప్పుడు అబ్రహాము ఆ మాట చెప్పాడు. లోతేమో వెళ్ళిపోయాడు, ఛాయస్ కోరుకున్నాడు, సొదొమ గొమొర్రాలో గుడారు వేశాడు. తర్వాత ఎంత నష్టపడ్డాడో మనకు తెలుసు. అయినా దేవుడు తన కృపను కనిపించి బయటికి తేబోదు. ఇప్పుడు కూడా మళ్ళీ తన జీవితంలో రిపీటెడ్లీ he made his own choices. That's how he failed utterly. తద్వారా ఎంతో దౌర్భాగ్యంగా నష్టపడిన వ్యక్తి. అయితే అబ్రహాం విషయానికి మనం వస్తే కనుక అబ్రహాం వచ్చి ఒక మాట చెప్పచ్చు. కొత్త నిబంధనలో కూడా పౌలు రాశాడు. దేవుడు అబ్రహామును ప్రత్యక్షమై నీవు లేచి నేను నీకు చూపించే దేశాన్ని పొమ్మన్నప్పుడు ఎక్కడికి పోవాలో తెలియక ఏం చేశాడంటే చెప్పండి, ఇదే చూపాడు. అబ్రహాం లోపడ్డాడు, వెళ్ళిపోయాడంట. కాబట్టి ఆ రోజు లోతుతో ఆ మాట అన్నా కూడా, నువ్వు తూర్పుకు పోతే నేను పడమటికి, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణ పోతాను అని అన్నా కూడా పోయినాడా? పోలే. అంటే తాను పోవడానికి కొరకై చెప్పాడు ఆ విషయం. అయితే తాను లేచిపోలే. వీడు ఇటు పోయినాడు కదా, నేను ఇటు పోతాను, నేను పోలే. ఊరకనే ఉన్నాడు, ఊరకనే కూర్చొని చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాము ప్రత్యక్షం, అబ్రహామా నీవు లేచి నీ కళ్ళెత్తి చూడము. ఎక్కడ చూడమన్నాడు? నలుదిక్కులా చూడు, ఇదంతా నేను నీకు ఇచ్చున్నాను. అది దేవుని ఏర్పాటు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఏది మన కొరకు దేవుని ఏర్పాటో దాన్నే మనం చూజ్ చేసుకుందాం. లెట్ us not make our own choices. Let us not ourselves choose anything for our lives which is not all blessing to us. మనకి ఏమాత్రం ఆశీర్వాదం కానిది. కాబట్టి యెహోవా ఏర్పాటు, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఏంటంటే చెప్పండి, ఆశ్రయదుర్గం. ప్రార్థన చేసుకున్నాం.